హాయ్ అండి. నెక్ మోడలు మనకి తాళ్ళు పెట్టి తిరగేయాలంటే మెడముక్క కట్టి నీట్‌గా రావాలి అనుకున్న వాళ్ళు ఇది ఒకసారి చూడండి. ఇది ఎలా అంటే ఇలా ముందు మనం కోణాల్లో మనం ఇలా డోరీ సన్నగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. రెండు పక్కలానే. ఇది వెనక భాగం నెక్ అండి ఇది. డ్రెస్ నెక్కు. ఈ నెక్‌కి మనం ఇలాంటి కాటన్ తీసి సేమ్ మనం ఇదే నెక్ మోడల్‌లో కట్ చేసుకోవాలి. అది ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి. ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇటువంటి పిన్నుల సహాయంతో మనం ఈ క్లాత్ని కదలకుండా కింద క్లాత్ పై క్లాత్ కదలకుండా ఇలా పెట్టుకోండి. ఇవి 20 రూపీస్ అండి. ఇది మనకి షాప్లో దొరుకుతుంది. ఇది చిన్నపిల్లలకి హెయిర్ పెట్టే మోడల్స్ అని అడిగితే ఇస్తారండి ఇవి. ఈ గుండు సూదులు మామూలు నార్మల్ గుండు సూదులు అయితే మనం ఇలా పెట్టేటప్పుడు మనకు రివర్స్లో గుచ్చుకుంటాయి. అలాంటి భయం ఏమి ఉండకుండా ఉండాలి అంటే ఇటువంటి సూదులు తీసుకోండి ఫ్రెండ్స్. నెక్ చుట్టూ మనం సేమ్ ఎలా అయితే పాదమంచు ఉండేలా ఇలా టిచ్ చేసుకోండి. మనం ఎలా కుట్టినా కూడా మనకి జరిగిపోదు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అంతా మొత్తం ఈవెన్గా ఒకేలా రావాలి. మనకి పాదమంచు కుట్టు ఉండాలి. ఇలా పాదమంచు కుట్టు ఉండేలా చూసుకోండి. కొంచెం దారం తెగింది, అదేమో అనుకోకండి. ఇలా కుట్టిన తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి. ప్రతి రౌండ్గా మొత్తం కుట్టు దాటకుండా ఉండాల్సింది ఏమండి. కుట్టు దాటకుండా చూడండి. కుట్టు దాటకుండా యువతల భాగాన్ని కట్స్ ఇచ్చుకోండి. ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత మనం ఈ పెన్నుల్ని మొత్తం తీసేయాలి. 4 పెన్నులు కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ తాడు పట్టుకుని లాగితే మనకి నీట్గా ఇది వచ్చేస్తుంది. ఈ పక్క తాడు పట్టుకుని లాగినా ఇది వచ్చేస్తుంది. నెక్ డౌన్ చేసుకోండి. ఇలా నెక్ రివర్స్ చేసుకున్న తర్వాత నెక్ నీట్గా మళ్ళీ సైడ్ బాగా వేసుకోవాలి కుట్టు. ఇలా ఎడ్జి వారా వేసుకుంటే నీట్గా తేలుతుందండి. మీరు ట్రై చేయండి. ఆ కుట్టు ఎక్కడ ఉండాలి అని మనం ఎడ్జి వారా ఈ రెండింటికి సెంటర్ పాయింట్ చూసుకుని ఆ ఎడ్జిని అక్కడ పెట్టుకుంటే నీట్గా మనకు ఆటోమేటిక్గా మనకు ఆ కుట్టు వస్తుంది. కొత్త వాళ్ళు ఒకసారి దాన్ని గమనించండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్.